రూపాయి అప్పుడు కేసులు ఉన్నప్పుడు 10 రోజులకు 15 రోజులకు పడుతుండే. ఇప్పుడు అంతకు అసలే పడుకోమలేదు. ఈ ఎంత 6 నెలలు 5 నెలలు అవుతుంది మాకు 5 నెలలే బరాబరి. ఈ నెలతో 5 నెలలే. మీదే మొత్తం మేము గ్రామ పంచాయతీ వరకు వస్తున్నాం 6 మంది మేము. పడతలేదు జీతం పడతలేదు. ఇస్తా అంటున్నారు కలెక్టర్ ఆఫీస్కు 10 మాటలు అప్పవాటి ఇస్తా అంటున్నారు ఇస్తలేరు. రావట్లేదు. ఇబ్బంది ఇంటికాడ ఏం వాడండి నీ జీతం అంటారు ఇంటికాడ. వాళ్ళకి ఏం చెప్పాలి ఇంటికాడ అది అడుగుతున్నారు. అది గత ఇప్పటికీ గ్రామ పంచాయతీ కార్మిక వర్క్ చేస్తారా? వర్కర్ గ్రామ పంచాయతీ వాటర్ మ్యాన్ నేను. వీళ్ళు వర్కర్సులు మోరీలు చేసేవాళ్ళు. 9,500 కాలాడుకోండి మాకు అంతే. చాలా మందికి ఇట్లా పడట్లేదు. మొత్తం ఇట్లా ఉంది. మా తెలంగాణ 33 జిల్లాలు అట్లే ఉంది. 33 జిల్లాలో ఇట్లా ఉంది. ఎట్లయితే మరి మీరు ధర్నాలు చేస్తే మరి ఊర్ల పరిస్థితి ధర్నాలు చేస్తే ఇవాళ వచ్చిన ధర్నాకు వనపర్తి కలెక్టర్ ఆఫీస్కి 10 మాటలు వేసినాం. వేస్తాం అంటున్నాను. అది చేస్తలేరు. సేవ ఒక నెల వేసిండ్రు. ఒక నెల వేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు 5 నెలలే. ప్రజాప్రభుత్వమే కానీ మరి ప్రజల సమస్యలు పట్టించలేదు సార్. పట్టించలేదు సార్. అసలు జీతాలు లేవు సార్. 1 రూపాయి జీతం లేదు. పెట్రోల్ బండి నడుపుకున్నారంటే ఊరు చిన్న లేదు. ఆ బండికి పెట్రోల్ లేకపోతే బండి నడతారు సార్. చిన్న ఉంటాయి సార్. ఒక నడుపుకుండా ఇంటికి ఉంటే ఆబ్సెంట్ వేస్తారు. మళ్ళీ ఆబ్సెంట్ వేస్తారు. ఎట్లా మళ్ళా పెట్రోల్ లేకపోయా నాకు నీ బండి ఎట్లా నడపలే. ఈయన కూడా బాధే. మొత్తం మోరీ ఇస్తాను ఈయన. తాడిపాలనే మాది. 1 రూపాయి జీతం లేకుండా ఉంది మాది. ముఖ్యమంత్రి ఆయన బుద్ధి ఇలా వచ్చినా హైదరాబాద్కి వచ్చాం కదా. మా జీతాలు మొత్తం చెల్లియాలి. మాకు 26,000 జీతం ఇవ్వాలి అంతే. జీతం పెంచాలి కూడా. మళ్ళీ పని ఎక్కువ ఉంది. మేము వచ్చి మేము చేస్తాం 18,000 చేస్తాం. 20,000 రూపాయలు మేము జీతం చేస్తాం. గవర్నమెంట్ చేస్తాం. మీకు అందరికీ మధ్యభారత వర్ష కార్డు రద్దు చేస్తామని చెప్పింది. ప్రతి ఒక్కరు చెప్పిండ్రు. ఇదే మా ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరు మేఘాడు మొత్తం చేస్తాము. మీకు గవర్నమెంట్ చేస్తాం. ప్రతి ఒక్క పని చేస్తాం. మీకు ప్రతి ఒక్క మీకు ఏదైనా సరే మేము ఆదుకుంటాం అని చెప్పి సీతాక చెప్పింది. అదే మేఘాడు చెప్పిండు. ఎమ్మెల్యే మన ఎవరు వనపర్తి జిల్లా ఎమ్మెల్యే చెప్పిండు. అదే ఇప్పుడు మన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. అవి వాళ్ళు అలా చెప్పిండ్రు. ఆయన అదే దాని మేము సిపిఎం గురించి వచ్చే మీకు కేసీఆర్ ఏం చేసిండు, మీకు ఏమి ఇచ్చిండు అని చెప్పాడు. అలా అదే కేసీఆర్ మాకు ఆనాడు మనకి అదే కేసీఆర్ మాకు 3,000 గాసం ఇచ్చినాడు. 8,500 పరిస్థితిండు. లాస్ట్కి మళ్ళీ సరికి 1000 రూపాయలు పెంచాడు. అయితే మాకు 9,500 గాసం వస్తుంది. అయితే కొన్ని ఊర్లలో కూడా ఇప్పుడు కూడా ఏం చేస్తారు, మా ఊళ్ళో ఉన్న లీడర్లు కానీ ప్రతి ఒక్కరు కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు మేము 6 మంది పని చేస్తున్నాం. మా ఊళ్ళో 6 మంది పని చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు 6 మంది పని చేస్తే మా 6 మంది లెక్కన మేము 4 పని చేస్తే 6 మందికి 7 మందికి గాసాలు పంచిస్తున్నారు. మాకు వచ్చే గాసాలు 9,500 రూపాయలు మా గాసాలు వస్తే 6 మంది చేస్తారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు కూడా మాకు కరెక్ట్ జీతాలు ఇచ్చి కరెక్ట్ పని చేపించినట్టు చేస్తాం. లేదంటే కూడా మాకు ఒక ఆడి మంచి కూలిపోతే మన తెలంగాణ జిల్లాలో అదే కర్ణాటకలో మహారాష్ట్రలో ఇలా మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా మున్సిపాలిటీ పని అంటే ఇప్పుడు మనం వనపర్తి జిల్లా చేస్తున్నాం, హైదరాబాద్ చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు. వాళ్ళు మురికెత్తున్నాం, మేము కూడా మురికెత్తున్నాం సార్. ఇలా ఈనాడు మున్సిపాలిటీ వాళ్ళెత్తే పని మేమేం చేస్తున్నాం. మేము 5 గంటలకు పని చేస్తున్నాం. మేము చేసి లాభం లేదు, ఏం లాభం ఉంది. అదే రేవంత్ రెడ్డి అదే ఎమ్మెల్యే మేఘాడు ఏమన్నాడు ఆనాడు వచ్చి మాకు వచ్చి అదే సీతకేమది మన ఒక కులము నేను చేస్తా, మీకు గవర్నమెంట్ చేస్తా, నేను 18,000 చేస్తా, 20,000 చేస్తా జీతం అని చెప్పింది అన్నాడు. హామీ ఇచ్చింది అన్నాడు. అన్నాడు హామీ ఇచ్చిండు. ఇదే మేఘారెడ్డి సీతాకాంత్ రావు అని చెప్పి మారుతాం. మేము కూడా 4 దినాలు అయ్యమది. మేము కూడా వేసిలేం, వాళ్ళు వేసిలే కదా. మా మంత్రి ఉన్నాయమ్మా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు మాట్లాడదు కదా. ఆ రోజు ఆయమ కూడా సిపిఎం పార్టీలో పోయిందో యాదవ్ పోయిందో పోయొచ్చింది. మేము కూడా మస్తు చూసినాం, మేము చేసినాం ఆనాడు. మేము కూడా మస్తు వచ్చినాం, దెబ్బలు తిన్నాము, కన్నా కష్టాలు పడ్డాము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మేము చేస్తాం, నిలబెడతాం, మనకు అందరికీ మన బీదలను సాయం చేస్తాం అన్న మళ్ళీ సీతకయ్యాలి నాడు ఆడ ఉంది. ఎవరు మస్తు చెప్తాడు కూడా ఆమె ఏమడది
ఒక్క మాట కూడా అసలు మేము ఎన్నోసార్లు హైదరాబాద్ కూడా ఆయన రాకప్ప కలవలేదు కలవలేదు మాకు ఏం లాభం మాకు అప్పుడు హామీ ఇచ్చింది ఇప్పుడు మరి ఎందుకు మరి ఈరోజు అనుకోసలేదు మాకు రేవంత్ రెడ్డి చెప్పిండు ఇదే మేఘాడి చెప్పిండు 11 చెప్పిండు మాకు వచ్చే రోజు ఇదే ఆ రోజు మీటింగ్ 2 సార్లు కూడా మాకు చెప్పిన వాళ్ళు ఉండరు మళ్ళీ ఏమంటారు ఈ నోడు అప్పుడు అట్లా చెప్పారు ఇప్పుడు ఇట్లా మరి ఇప్పుడు ఇట్లా పడదు మళ్ళీ వేస్తాం ఇప్పటికే 5 నెలల జీతాలు అయ్యా మాకు రాక మేము ఇంక ఎట్లా పని చేయాలో చెప్పు ఏం చెప్తావు సీతకు మంత్రి సీతక్క నేను చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా మేము కూడా ఇప్పుడు ఒక్కటే ఒక క్యాస్ట్ మాది కాబట్టి చెప్తున్నా మాది కూడా ఒక క్యాస్ట్ ఆయమ్మ అంటే కొంచెం మాకు వచ్చి పెద్దది కావచ్చు ఇవాళ ఆయమ్మ మంత్రి కావచ్చు మేము కూడా అప్పుడు కూడా సిపిఎం పార్టీలో ఉంటే కూడా మేము కూడా సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని నర్సలని చెప్పి మమ్మల్ని కూడా మస్తు అన్యాయం చేసిండ్రు మా ఊరిలో కూడా కొల్లాపురం తాలూకాల వనపాడు జిల్లా మాది సొంతం ఇప్పుడు చెప్తాను నేను ఆయమ్మ వాళ్ళ మామూలు మేము చేసిన పని చేయకుండా కూడా మేము కూడా ఏం బాధపడాం సారు నేను చెప్తున్నా ఒకటే మాట ఇప్పుడు మాకు నెలకు 18,000 జీతం చేయాలి గవర్నమెంట్ చేస్తా అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు ఇదే రేవంత్ రెడ్డి అందరూ మీకు కేసీఆర్ ఏం చేసిలేడు అని చెప్పిండు కదా 25,000 ఎవరు కేసీఆర్ చెప్పిండు మనకు చెప్పిండు కదా ఈనాడు అదే 18,000 జీతం అని చెప్పు గవర్నమెంట్ చేయని చెప్పు మాకు ఈనాడు మాకు భార్యలు ఉంటే వాళ్ళ 100 రోజుల పనికోకుండా వద్దా అని చెప్తున్నారు పింఛన్ ఇస్తలేరు మాకు రైతు భరోసా పడతలేదు మరి మేము వేసుకొని బతకాలి ఈనాడు చెప్పు అదే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు పడ్డది మా అన్ని వాడే మాకు మేము దీనిలో వేసిన కూడా మాకు ఇచ్చారు ఆడపిల్ల దీనిలో గవర్నమెంట్ ఆఫర్ చేస్తే ఆడపిల్లలకు వాళ్ళకి పింఛన్లు ఇస్తలేరు ఈనాడు కట్ చేస్తూ ఉంటారు చెప్పు మళ్ళీ 9,000 రూపాయలు నువ్వు పింఛన్ కట్ చేస్తూ ఉంటే ఏం లాభం ఉంటుంది అదే కేసీఆర్ గెలిపించుకురా ఎందుకంటే మనకు ఎందుకంటే టైము మనం ఒకటే ప్రభుత్వం ఉండకూడదు కదా అని చెప్పి గెలిపించుకున్నారు మార్పు రావాలనుకున్నాం మరి ఎట్లా మాపా ఇప్పుడు మాపు ఉండేది లేనిది అప్పుడు కాదా కేసీఆర్ ఎట్లా దెబ్బతిన్నాడో అంతకు ఎక్కువ దెబ్బతింటాడు సారి అంతకు దెబ్బతింటాడు చూడు మళ్ళీ మాట చెప్తాం మేము ఇప్పుడు కూడా సరే మీరు మేము వాళ్ళు అనుకోవచ్చు సిపిఎం వాళ్ళు వస్తే ఏం చేస్తారు వాళ్ళు వస్తే ఏం చేస్తారు అని చెప్పి అనుకోవచ్చు కానీ ఆనాడైనా ఈనాడైనా సిపిఎం వాళ్ళే కట్టుబడ్డరు చేసిండ్రు ప్రతి ఒక్క దానికి వాళ్ళే సాయం చేసిండ్రు మాకు చెప్తున్నాం ఏనాడు ఏం లాభం ఉంది మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇల్లు కడతామంటున్నారు బీదకు మేము ఇల్లు ఇప్పిస్తాం ప్లేట్లు ఇప్పిస్తాం అని చెప్పి మమ్మల్ని ఆడిపించారు మాకు ఈనాడు చెప్పు ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఇచ్చిన ప్లేట్లకు గతి ఉండే కానీ ప్రతి ఒక్క ఊళ్ళే ఎవరు ఇప్పించారు సార్ ఈనాడు ఏం చెప్తావు రేవంత్ రెడ్డిగా నేను చెప్తున్నా మంచిగా చెప్తాను ఈనాడు నేను చెప్తున్నా సార్ ఇదో ఇప్పుడు వనపర్తి జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి ఇదే మాకు మంచిగా నెలకు 18,000 జీతం 18,000 జీతం ఇవ్వాలా గవర్నమెంట్ చేయాలా అది మాకు చెప్పేది ఇది ఒకటే మాట మేము కోరుకుంటున్నాము అది మేము చెప్పేది